దేవునికి స్తోత్రం. ఏదైనా సైన్యములకు అధిపతగు దేవాదేవుడైన యెహోవా సర్వోన్నతమైన వాగ్దానం. యెహోవా మీ ముందర నడుచును, ఇశ్రాయేలు దేవుడు సైన్యం వెనుకటి భాగమును కావలియుండును. యెషయా గ్రంథం 52:12. ప్రియా సైన్యములకు అధిపతగు దేవాదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారు కదూ? ఆ మహిమాస్వరూపుడి యొక్క మహాకృప మీతో, మీ బిడ్డలతో, మీ కుటుంబంతో నిత్యముండాలని ప్రభు యొక్క పాదసన్నిధిలో మీ కొరకు ప్రార్థిస్తున్నాను. దేవుని యొక్క శాశ్వతమైన కృప నిరంతరం మీతో ఉండుగాక. మన ముందర నడుచు మన ప్రభు మన జీవితంలో అద్భుతాలు చేయగల దేవుడు. యెహోవా మీ ముందర నడుచును, ఇశ్రాయేలు దేవుడు సైన్యముల వెనుకటి భాగము కావలిను. మన ముందు వెనక ఉన్న మన సర్వశక్తి సంపన్నుడైన నా బిడ్డలారా, నేను మీ ముందర నడిచెదను, మిమ్మల్ని నడిపించెదను, ఎన్నడూ విడువను, ఎడబాయను, మీ మార్గం సరళం చేయుదును, భయపడవద్దు అని ప్రభు మీకు నాకు ధైర్యం చెప్పుచున్న మహామహుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, అత్యున్నతుడు మన ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు. మన పక్షాన ఉన్నవాడు లోకంలో ఉన్నాడు వాని కంటే అధికుడు. దేవుడు మన పక్షంగా ఉండగా మనకి విరోధి ఎవడు? దేవుని బిడ్డలారా, మనం దేవుడి పక్షంలో ఉందాం, దేవుడితో కొనసాగుదాం. మహిమాస్వరూపుడి యొక్క మహోన్నతమైన నామాన్ని మనం చాటి చెబుదాం, ఆయన నామానికి సాగిలపడదాం. దేవుని బిడ్డలారా, ఆనాడు ఇశ్రాయేలు సైన్యం ముందర నడిచిన మహాత్యము గల దేవుడు నేడు మీ ముందర నడుగల గొప్ప దేవుడైన ఆయన యెహోవా నిస్సి. ఆయన మహిమగల కార్యములను చేయుటకు శక్తిమంతుడు. దేవుని బిడ్డలారా, వాగ్దానములు నెరవేర్చుటకు శక్తిమంతుడు. భూమి ఆకాశమందు సర్వాధికారం గల మహామహుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, అత్యున్నతుడు, ఇమానుయేలు కర్త అయిన ఆ దేవాదేవుడు అన్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. దేశ అధ్యక్షుడు వచ్చుచుండగా ఆయన ముందర భద్రతా సిబ్బంది ఇరువైపులా మోటార్ సైకిల్తోనూ వెళ్తారు, మార్గము సరళం చేస్తారు. ఉన్నతాధికారులు ఆయన ముందర జీపుల్లోనూ వెళ్తారు. అన్ని విధాల సంరక్షణ కలుగజేయుదురు. దేవాదేవుని బిడ్డలారా, ఇదంతా లోకానుసారంగా మనం చూస్తూనే ఉన్నాం. దేశ అధ్యక్షుని కంటే గొప్పవాడైన దేవుడు తన దూతలతో కూడా మీ ముందర నడుచున్నాడు. కెరూబులు, సెరాపులు ముందర నడుచున్నారు. అన్నిటికంటే ఎక్కువగా దేవుడు తానే ముందర నడుచున్న మహామహుడైన, మహోన్నతుడైన, సర్వశక్తి సంపన్నుడు దేవుని బిడ్డలారా, మనం అనామకులం కాదు, అనాకారులం కాదు. మన ప్రియ ప్రభు మన ముందర ఉండగల గొప్ప దేవుడు. వారి రాజు వారికి ముందుగా నడుచునని మీకా గ్రంథం 2:13 మనం చూస్తున్నాం. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. మన ప్రియ ప్రభు సర్వశక్తి సంపన్నుడు, మన ప్రియ ప్రభు సర్వాధికారి అయిన దేవుడు. దేవుని బిడ్డలారా, ప్రభు మీ ముందర నడుచును, వెనుక కూడా వచ్చగల గొప్ప దేవుడైన యెహోవా మీ ముందర నడుచును, ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగం కావలియున్నని యెషయా గ్రంథం 52:12 మనం చూస్తున్నాం. దివారాత్రులు ఆయన కునుకడు, నిద్రపోడు. ఎంతటి మహామహుడను, మహోన్నతుడను, సర్వోన్నతుడను, సర్వాధికారిని, సర్వశక్తి సంపన్నుడను మన దేవుడిగా మనం కొలుస్తున్నాం. దేవుని బిడ్డలారా, మన దేవుడు సర్వాధికారి, సర్వసృష్టికి జగత్రక్షకుడు. ఆయనే మహిమ కలిగిన రాజు. దేవుని బిడ్డలారా, ఆయన ఆశ్చర్యకరమైన అద్భుతమైన కార్యం చేయాలి గొప్ప దేవుడే. అన్ని విధాలా మనకు భద్రత ఇవ్వగల గొప్ప దేవుడు. ఆయన తన సన్నిధి మనతోడి ఉంచగల గొప్ప దేవుడు. ఆయన దూతలు మనకు ఎస్కార్ట్కి ఇవ్వగల మహోమహుడైన ఇంతటి గొప్ప దేవుడి పిల్లలమై ఉన్నందుకు మనం దేవుడితో బహుధైర్యంగా ముందుకు సాగాలి. ఈ లోకాన్ని మనం జయించాలి, లోకాశలను మనం వదిలిపెట్టాలి. మన దేవుడు సర్వశక్తి సంపన్నుడు. అలాగే దేవుని బిడ్డలారా, పరమ తండ్రి దేవుడు మనకి సంవత్సరం అంతా మనకు తోడైండగల గొప్ప దేవుడు. మన ప్రభు జయక్రీస్తు, ఆయన అపజయమెరుగని అద్వితీయనాథుడు, అపజయమెరుగని సర్వలోక న్యాయాధిపతి. ఆయనే సర్వశక్తి సంపన్నుడు. ఆయనే ఈ విశ్వ సామ్రాజ్య అధినేత. ఆ దేవాదేవుడు ప్రియులారా నేడు మీకు నాకు తోడై ఉన్నాడు. మన ప్రభు మన జీవితంలో విజయవంతమైన ద్వారాలు తెరవగల గొప్ప దేవుడు. లోకము, శరీరము, సాతానును జయించినవాడు. ఆయన మీ ముందర నడుచుండగా మీకు అనేకమైన ఆశీర్వాదాలు, దీవులు తప్పకుండా మీకు వస్తున్నాయి. దేవుని బిడ్డలారా, అవన్నీ మనం పొందాలి. దేవాదేవుడు మనకు దేవుడై ఉన్నప్పుడు మనకు అన్ని ఆశీర్వాదాలే. ఆ ఆశీర్వాదాలను పొందుకుంటూ ఆయన నామానికి మహిమార్థంగా, ఆయన నామాన్ని ఘనతగా ఎల్లప్పుడూ ఆయన స్తుతించి, మహింపరిచి, ఘనపరిచి, ఆరాధించి ప్రార్థన చేద్దాం.
మన ప్రార్థనకి తగిన ప్రతిఫలం ఇచ్చి మనకు జయమివ్వగల గొప్ప దేవుడు మన ప్రియ ప్రభు. అపజయమెరుగని గొప్పవాడును, సర్వలోక న్యాయాధిపతిని మన దేవుడిగా మనం స్వీకరించాం. దేవుని బిడ్డలారా, ఆయన మన గురించి ఎంత తన 2 చేతులు చాస్తున్నాడు. ఈరోజు ఆయన నామను స్తుతిందామా, మహింపడదామా, ఘనపడదామా? నేడే ఒక అద్భుతమైన తీర్మానం మీరు తీసుకుని, నేను జీవగల దేవుడి కుమారుడుగాను కుమార్తెగాను ఆయనతో జీవించాలని ఒక చక్కని సదుద్దేశం కలిగి, మీరు ఎంతవరకు ప్రార్థనలో బలహీనలైనా లేదా దేవుని వాక్యాన్ని వందు నిర్లక్ష్యం చూపిస్తున్నా ఇప్పుడే ఆసక్తి చూపండి. ప్రార్థనా వీరులై ఉండండి, ప్రార్థనాయోధులై ఉండండి, ప్రార్థనాపరులై ఉండండి. ప్రభుతో మీరు కొనసాగండి. పరిశుద్ధాత్మడే మీ లోటుపాట్లన్నీ సవరించి, మీ అక్కర్లన్నీ తీర్చి, మీకు శాంతి, సమాధానం, నెమ్మది, ఆదరణ అనుగ్రహించి, జీవితంలో అడుగు వాటికంటే ఊంచు వాటికంటే అత్యధికంగా గొప్ప కార్యం చేయగల గొప్ప దేవుడు, కార్యం చేయగల మహోన్నతుడు, ఇంతటి సర్వశక్తిమంతుడైన దేవుని మహాకృపను మీరు పొందాలి. ఆ దేవాదేవుని యొక్క శాశ్వతమైన కృప మీతో, మీ కుటుంబంతో, మీ ప్రతి అవసరంలో ఉండుగాక. ప్రార్థన. మహాపరిషుదుడును, మహోన్నతుడును, సర్వాధికారమైన మా ప్రియ సైన్యములకు అధిపతిగా పరమ తండ్రి, మీకు స్తోత్రాలు అయ్యా. నీకు స్తోత్రాలు. మీ పరలోక ప్రసన్నత మీ పిల్లని మాకు దయచేసి, మా ముందు వెనక ఉన్న గొప్ప దేవుడు మీరే అయ్యా. మీ పరిశుద్ధాత్మ కార్యాభివృద్ధిని బిడ్డలు దయచేసి నైనా, మీరు అపజయమెరుగైన గొప్ప దేవుడు. మా పిల్లలమైన మాకందరికీ కూడా జయ విజయాలు అనుగ్రహించి, మమ్మల్ని అందరినీ మీ ఉన్నతమైన మార్గంలో నడిపించి, పరిశుద్ధాత్మ గొప్ప మీ కృపాతాకిని మాకు దయచేసి, పరలోక విజయవంతన ప్రతి ద్వారాలు మాకు తెరమని నా ప్రభును రక్షకుడు పరిశుద్ధుడైన యేసు నామములో బిడ్డలందరినీ ఆశీర్వదించి, దీవించి, బలపరిచి మీ సన్నిధించమని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. May God bless you.